ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ పేరుతో కీలకమైన డాక్యుమెంట్లు ఫైల్స్ మాయం చేస్తున్నారన్నది చంద్రబాబు ఆరోపణ. అండ్ గవర్నర్కి ఫిర్యాదు కూడా చేశారు. మరి నిజంగానే డాక్యుమెంట్స్ మాయమవుతున్నాయా? చంద్రబాబు నాయుడు గారు అభూత కల్పనల అద్భుతమైన మేధావి అని ఆయన అనుకుంటాడు. కానీ మాయల మరాఠీ మాయల ఫకీర్ లాగా ఏదైతే అబద్ధాలు చెప్తాడో వాటికి అంతు పొంతు లేదు. దగ్గరలో ఆయన రిటైర్మెంట్ మనం చూస్తాం. ఎందుకంటే 75 ఇయర్స్ వచ్చినాయి. 80 ఇయర్స్ దాకా పరిపాలించాలని మరి ఒక గట్టిగా పట్టుదలతో అలసట లేకుండా ఆ వయసులో పోరాటం మాత్రం చేశాడు. కానీ అతనిలో నిజాయితీ లేదు. కాబట్టి అతను చెప్పే మాటలు ఒక్కరు కూడా జనం ఎందుకు నమ్మట్లేదు? గతంలో చేసిన పరిపాలన 14 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో ఫలానా పని చేశాను, ఫలానా స్కీమ్ తీసుకొచ్చాను, ఆంధ్రప్రదేశ్కి గతంలో ఈ మేలు చేశాను కాబట్టి అలాంటి మేళ్ళన్నీ మళ్ళీ చేస్తా, నాకు ఒక అవకాశం ఇవ్వమని ఎక్కడా అడగల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి నోరు నొప్పి పుట్టి ఏదైతే రిటైర్మెంట్కి దగ్గరగా వచ్చాడో జూన్ 4 తర్వాత ఎలక్షన్కి ముందే తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అంటే టోటల్గా దివాలా తీసింది. మరి జూన్ 4 మధ్యాహ్నం తర్వాత టీడీపీ తూర్పు తిరిగి దండం పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవి ఏవి ప్రజలు నమ్మరు, ఎలక్షన్ కమిషన్ నమ్మదు, మరి ఎవరు నమ్మనైన నాయకుడిగా ఎలాగ జనం ఆశీర్వదిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అన్నీ కూడా అభూత కల్పనలు, ఇల్యూజన్ స్టేట్లో ఉన్నాడు. అప్పుడప్పుడు మానసిక సంతులిత తన కూడా కోల్పోతున్నాడు ఆయన. ఎందుకంటే ఉన్నటువంటి సునామీని కంట్రోల్ చేస్తూ అంటాడు, అమరావతిని ఏసీ చేస్తూ అంటాడు, ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్స్ పెడతానంటాడు, లేకపోతే అమరావతిని ఏసీ చేస్తూ అంటాడు. అమరావతి అంటే ఒక బస్సా కాదు కదా, ఒక క్యాపిటల్గా ఆయన ఊహించుకున్న గ్రాఫిక్స్ రాజధాని. దాన్ని ఎలా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు తగ్గిస్తాడు? నేను ఉంటే కోవిడ్ రాకుండా చూసేవాడిని అంటాడు. ఏమన్నా విచిత్రం కాకపోతే మరి వ్యాక్సిన్ తానే కనిపెట్టాడంటాడు. ఒక్కటి కాదు, 2 కాదు, నమ్మితే ఏదైనా చెప్తాడు. వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయినట్టు ఏదైతే సామెత పుట్టిందో ఆంధ్రప్రదేశ్లో, ఆ దేశంలో ప్రతి ఒక్కరు కూడా జోక్గా తీసుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితం రాబోయే రోజుల్లో అతి దగ్గరలో ఖచ్చితంగా కూడా రిటైర్మెంట్ దిశగా పోతా ఉంది.